తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను బహిష్కరిస్తున్నట్లు ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ విజయ్ చెప్పారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నామని, అందుకు 105 కోట్ల రూపాయలు కేటాయించినట్లు కేసీఆర్ ప్రకటించారని, ఇది వాళ్ళ ఇంటి జాగీర్ అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసలు సీఎం కేసీఆర్ దశాబ్ది ఉత్సవాలు ఎందుకు జరుపుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినందుకు దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారా లేదా అని, దళితుని ముఖ్యమంత్రి చేసినందుక, లేదా దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చినందుకు జరుపుతున్నారా, లేదా దళిత బంధులు అక్రమాలు చేసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 3 లక్షల రూపాయలు వసూలు చేసినందుకు దశాబ్ది ఉత్సవాలు జరుపుతున్నారా, సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. జూన్ 2న ఉస్మానియా విద్యార్థి నాయకులు అందరూ ఒక్కటై సీఎం కేసీఆర్ కు చెంప చిల్లుమనేలా భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతున్నట్లు విజయ్ వెల్లడించారు. ఉస్మానియా